హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండ్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2025కి సంబంధించి ఒక పేరెంట్ ఒక డౌట్ అడిగారు. సార్, కేటగిరీ ఏ అంటే మాకు తెలుసు. కేటగిరీ ఏలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలాంటి రిజర్వేషన్స్ కేటగిరీ ఏలో ఉంటాయి. మేనేజ్మెంట్ కోటా అంటే కేటగిరీ బిలో గాని, కేటగిరీ సిలో గాని ఉంటాయా అని చెప్పేసి ఒక క్వెషన్ చేశారు. సో, నిజానికి మరి కేటగరీ బిలో మనకు రిజర్వేషన్స్ ఉంటాయా? ఉండయా? ఉంటే ఏ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి? ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నీట్‌కు 2025 సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేయండి. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తే ఇటు కేఎన్ఆర్‌హెచ్ఎస్ అయినా, ఇటు ఎన్టీఆర్‌హెచ్ఎస్ అయినా సరే మేనేజ్మెంట్ కోటాని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటొచ్చేసి బి కేటగరీ అని, ఇంకొకటొచ్చేసి సి కేటగరీ అని. మరి బి కేటగరీ అంటే ఏంటిది? బి కేటగరీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లోకల్ అని, నాన్ లోకల్. బి కేటగరీలో లోకల్ అని, నాన్ లోకల్. మరి సి కేటగరీకి సంబంధించి సి కేటగరీ అంటే అది ఎన్ఆర్ఐ కోట దాదాపుగా 20-25 లాక్స్ ఫర్ ఇయర్ ఉంటుంది. సో, అది పక్కన పెట్టేద్దాం. మరి బి కేటగరీ అనేది మాకు తెలుసు కదా! మరి బి కేటగరీలో హ్మ్, రిజర్వేషన్స్ కాస్ట్ వైస్‌గా ఉంటాయా అని చెప్పేసి అడిగారు. దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కేఎన్ఆర్ వచ్చేసి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండ్ మేనేజ్మెంట్ కోట 2024 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ది కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఈ సారీ, ఇక్కడ ర్యాంకు, హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, లోకల్ కేటగిరీ ర్యాంకు, మైనార్టీయా, ఎన్ఆర్ఐ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు అలాట్మెంట్ డీటెయిల్స్ అంటే అడ్మిషన్ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకుంటే కేటగిరీ బి యుఎన్ఆర్ అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ కోటా. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే లోకల్ యుఎన్ఆర్ అన్ని ఓపెన్ 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 ఓపెన్. ఎక్కడ కూడా క్యాస్ట్ వైజ్ గా మీకు అలాట్మెంట్ జరగదండి. అసలు క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ అనే సిస్టమ్ అనేది బీ క్యాక్ లో కానీ సి క్యాక్ లో కానీ లేదు. మేనేజ్మెంట్ కోటలో అసలు ఆ సిస్టమే లేదు. మరి ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చారు అనుకోవచ్చు. అతని ఒరిజినల్ క్యాస్ట్ ఏంటిది? అతని ఒరిజినల్ క్యాస్ట్ బీసీబీ ఆయనకి ఎక్కడిచ్చారు? ఓపెన్‌లోనే ఇచ్చారు. ఓపెన్, ఓపెన్, ఓపెన్. కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్స్ అనేది లేవు. ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు. ఎవ్వరికైనా సరే బేస్డ్ ఆన్ ర్యాంక్ ప్రకారంగానే. ఆ ర్యాంకులలో మళ్ళీ ఈ తెలంగాణ లోకల్ వాళ్ళెవరు, అదర్ స్టేట్ వాళ్ళెవరు. ఆంధ్రప్రదేశ్‌కెళ్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అక్కడ లోకల్ వాళ్ళెవరు, అక్కడ నాన్ లోకల్ వాళ్ళెవరు. ఇలా లోకల్, నాన్ లోకల్ అనేది రిజర్వేషన్ అనేది బీకాక్‌లో ఉంటుంది తప్ప కాస్ట్ బై రిజర్వేషన్ అయితే లేదు. ఒకటి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కూడా మీకిక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ బీడీఎస్ ఒకటి ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఓన్లీ అలాట్‌మెంట్ ఉంటుంది. బీడీఎస్ అంతే. సో, అంతేగాని ఇక్కడ మనకు కేటగిరీ ఏలో ఇచ్చినట్టుగా ఇప్పుడు మీకు చూపిస్తాను. కేటగిరీ ఏకి సంబంధించిన అలాట్‌మెంట్ కూడా కన్వీనర్ కోట కింద కూడా మీకు ఒకసారి చూపిస్తే అంటే ఆ సిస్టమ్, ఈ సిస్టమ్ ఎలా జరుగుతుంది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కూడా కాలేజ్ డెవలప్మెంట్ రైట్. ఇక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మనకు అలాట్మెంట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అని చెప్పేసింది ఇక్కడ. దీంట్లో అలాట్మెంట్‌లో ఇది కేటగిరీ ఏకి సంబంధించిందండి. ఇది కేటగిరీ ఏకి సంబంధించి బీసీబీ, ఫీమేల్, ఎంఆర్సీ అని ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ కోటాలో ఎక్కడైనా సరే సీటీబీ లోకల్, సీటీబీ యూఎన్ఆర్, ఎన్ఆర్ఐ ఇలానే ఉంటుంది తప్ప కేటగిరీ వైస్ రిజర్వేషన్ అనేది సీట్‌లలో లేదు. అలా సీట్ అలాట్మెంట్ ఎప్పుడు కూడా కాలేదు. కాబట్టి దీన్ని బట్టి నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే బీక్యాక్‌లో కానీ, ఇటు సీక్యాక్‌లో కానీ కాస్ట్ రిజర్వేషన్ అనేది ఏపీలో కానీ, తెలంగాణలో గానీ లేదు. అదే విధంగా డీమ్డ్ కాలేజీకి సంబంధించి ఎంసీసీ వాళ్ళు కూడా కౌన్సిల్ కండక్ట్ చేస్తారు. అక్కడ కూడా మేనేజ్మెంట్ కూడా అన్ని ఓపెనే ఉంటాయి తప్ప కాస్ట్ రిజర్వేషన్ అనేది ఇక్కడ లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో, ఇక ఇది మొత్తం ఏదైతే ఒక పేరెంట్ అడిగినటువంటి డౌట్. ఇంకా మరిన్ని డౌట్స్ కోసం కింద కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేస్తే, ఆ కామెంట్స్ బేస్ చేసుకొని సెపరేట్‌గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ముఖ్యంగా జైపాలండే.కామ్‌కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. మెంటర్ అంటే మెంటర్‌కి డబుల్ యూజ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. నేను డెఫినిట్‌గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మిమ్మల్ని గైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. మీకు ఈ వెబ్‌సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి చెప్తా ఉన్నాను. కేటగిరీ బి, కేటగిరీ సి అంటే మేనేజ్మెంట్ కోటాలో ఎక్కడ కూడా కాస్ట్ వైస్ రిజర్వేషన్స్ లేవు.
ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.